Yes, once again, responding all of you. Yes, now clear ఉంది కదా నా వాయిస్? Once again, please నాకు ఒకసారి ఇంటిమేట్ చేస్తారా? Yes, clear sir, clear ఉంది వాయిస్. Yes, very good, very good. చూడండి, ఒక 4 క్వశ్చన్స్ తో మనం సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. దాంట్లో మై ఫస్ట్ క్వశ్చన్ టు ఆల్ ఈజ్ వై ఐ ఆమ్ హియర్. మనం ఈ జూమ్ మీటింగ్ లోనే ఎందుకున్నాం? చూడండి, ఈ కరోనా సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ మాక్సిమం పీపుల్స్ ఇళ్లలోనే ఉన్నారంటే మనం ఎంటర్టైన్మెంట్ మాక్సిమం పర్సన్స్ కోరుకుంటారు కదా. ఆ ఎంటర్టైన్మెంట్ కాకుండా మనం ఎన్ఫర్టైన్మెంట్ సైడ్ ఎందుకు వచ్చాం? దట్ మీన్స్ మనకి యూట్యూబ్ అవైలబిలిటీ ఉంది, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, చాలా 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 డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, టీవీ కావచ్చు. బట్ మనం ఈ లింక్ పైకే క్లిక్ చేసి ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఎందుకు వచ్చాం? దిస్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్ టు ఆల్. ఇఫ్ ఇన్ కేస్ మీ ఈ ఫస్ట్ క్వశ్చన్ మీకు క్లియర్ ఉన్నట్టయితే మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వై ఐ వాంట్ టు బీ వెల్తీ. అంటే ఇక్కడ మనం ఒక సంపదని ఎందుకు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? నా స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? నాకు ఇక్కడ చాట్ బాక్స్ లో మిస్టర్ హరీష్ గారు మెసేజ్ చేసినట్టున్నారు. స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? సార్ కనిపిస్తుంది సార్. ఎస్ ఓకే, వెరీ గుడ్. చూడండి, వై ఐ వాంట్ టు బీ వెల్తీ. ఒక సంపదని మనం ఎందుకు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? దట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్ టు ఆల్. దట్ మీన్స్ చూడండి, నేను రిచ్ అవ్వాలి, ధనవంతులు అవ్వాలి అని చెప్పట్లేదు సార్. ఒక సంపదని ఎందుకు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? ఇక్కడ చూడండి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ వెల్తీ. వెల్తీకి అట్ ద సేమ్ టైం రిచ్కి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. వెల్త్ మీన్స్ ఒక ఫైనాన్షియల్ కావచ్చు, ఒక టైమ్లీ కావచ్చు, ఫ్రీడమ్ అవ్వడం, దట్ ఈస్ వెల్త్. అట్ ద సేమ్ టైం రిచ్ మీన్స్ డబ్బులు ఉన్న ప్రతి ఒక్కళ్ళని రిచ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రిచ్ మనం అవ్వాలి అనుకుంటే చాందీ చౌక్ లో ఒకసారి వెళ్ళి చూడండి, ఢిల్లీలో లాట్ ఆఫ్ మెంబర్స్, పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బు అనేది చాలా 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 ఎక్కువగా ఉంటుంది. బట్ వాళ్ళ దగ్గర టైం అనేది ఉండదు సార్. టైం ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎప్పుడైతే మనకి టైం ఫ్రీడమ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందో, దట్ ఈస్ కమ్స్ అండర్ వెల్త్. ఈ క్వశ్చన్ కూడా మీకు క్లియర్ ఉన్నట్టయితే మనం థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మై థర్డ్ క్వశ్చన్ టు ఆల్ ఈజ్ దట్ ఈస్ వై యూ వాంట్ ఏ డిఫరెంట్ లైఫ్. మనం ఏదైతే ప్రెసెంట్ ఒక లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నామో, ఈ లైఫ్ స్టైల్ కాకుండా ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ ని మనం ఎందుకు కోరుకుంటున్నాం? దిస్ ఈజ్ మై థర్డ్ క్వశ్చన్ టు ఆల్. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్వశ్చన్ కూడా క్లియర్ అన్నట్టయితే ఫైనల్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. దట్ ఈస్ వై యూ డూ ద థింగ్స్ యూ డూ. ప్రెసెంట్ కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ ఉండొచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం కొంతమంది చదువుకుంటూ ఉండొచ్చు, స్టడీ పర్సన్స్, కొంతమంది డిఫరెంట్ కేటగిరీస్ లో ఉండొచ్చు. మనం ఏదైతే డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నామో, ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఏదైతే చదువుకుంటున్నామో, ఫైనల్ అవర్ డెస్టినేషన్ ఏంటి? మన డెస్టినేషన్ ఏంటి? ఓకే, వై డూ ద థింగ్స్. ప్రజెంట్ మనం ఏదైతే పని చేస్తున్నామో అది దేనికోసం చేస్తున్నాం? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ 4 క్వశ్చన్స్ క్లియర్ అన్నట్టయితే మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. అట్ ద సేమ్ టైం ఆ 4 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న అదే మీ ఆన్సర్ అయితే దిస్ సెషన్ ఈజ్ ఫర్ యూ. ఈ సెషన్ మీకోసమే సార్. వార్మ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ షేక్ మున్వర్, అసిస్టెంట్ ట్రైనర్ ఆఫ్ దిస్ కంపెనీ. డబ్బు అల్టిమేట్ గా సార్. డబ్బు అంటే సార్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి పని యొక్క ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ ఏమంటుందంటే సార్, దట్ ఈస్ రిలేటెడ్ విత్ మనీ ఓన్లీ. సార్ ఈ మనీ గురించి, ఈ మనీ ఎలా ఎర్న్ చేయాలి అండ్ ఆన్లైన్ బేసిస్ ద్వారా ఎలా ఎర్న్ చేయాలి, ఎవ్రీథింగ్ మనం తెలుసుకోబోయే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా వెళ్ళిపోదాం సార్. ఆ కాన్సెప్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి అన్న కాన్సెప్ట్ మనం చూసుకుంటే రాబర్ట్ కియోసాకి. ఆల్రెడీ మీరు వినే ఉంటారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక గ్రేట్ బుక్ రాసిన పర్సన్స్ ఈజ్ మిస్టర్ రాబర్ట్ కియోసాకి. ఇతను ఇంకొక బుక్ కూడా రాశాడు సార్, దట్ ఈస్ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్. అంటే డబ్బు మార్కెట్ లో ఎలా ఫ్లో అవుతుంది అన్న కాన్సెప్ట్. ఈ బుక్ లో నుంచి ఒక పేపర్ తీసుకున్నాను నేను. ఆ పేజ్ నేమ్ అంటానంటే ఈఎస్బిఐ క్వాడ్రెంట్ అంటాను. అంటే అతను ఎవరైతే ఈ రాబర్ట్ కియోసాకి ఉన్నాడో ఒక స్ట్రక్చర్ డిజైన్ చేశాడు సార్. మార్కెట్ లో డబ్బు ఎలా జనరేట్ అవుతుంది, ఎలా చేతులు మారుతుంది అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇతను ఏమంటాడంటే ద 4 కీ వేస్ టు మేక్ మనీ. డబ్బు సంపాదించడానికి మనకు 4 రకాల మార్గాలు ఉన్నాయంట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయీ. వాట్ ఈస్ మెంట్ బై ఎంప్లాయీ? ఎంప్లాయీని ఎవరిని అంటున్నాం అంటే సార్, ఎక్కడైతే మనం ఒక జాబ్ చేస్తూ ఉంటామో దట్ ఈస్ కాల్డ్ ఎంప్లాయీ. ఓకే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ ఎస్ మీన్స్ అతను ఏమంటున్నాడు అంటే సెల్ఫ్ ఎంప్లాయీ. ఎస్ మీన్స్ సెల్ఫ్ ఎంప్లాయీ అంటున్నాడు. వాట్ ఈస్ మెంట్ బై సెల్ఫ్ ఎంప్లాయీ అంటే
మనకంటూ ఒక సొంత వ్యాపారం, చిన్న వ్యాపారం, దట్ మీన్స్ ఒక చిన్న షాప్ ఉంది. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 4 కార్లు ఉన్నాయి, దాన్ని రెంట్ పైన తిప్పుకుంటున్నాను. దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ సెల్ఫ్ ఎంప్లాయీ. ఓకే, దట్ మీన్స్ యూ ఆర్ ద జాబ్. మనమే ఒక జాబ్ ని క్రియేట్ చేసినట్లు. అట్ ద సేమ్ టైం థర్డ్ థింగ్ ఈజ్ బిజినెస్. వాట్ ఈస్ మెంట్ బై బిజినెస్? బిజినెస్ అంటే చూడండి, యూ ఓన్ ఎ సిస్టమ్, పీపుల్ వర్క్ ఫర్ అస్. అంటే మనం ఒక సిస్టాన్ని క్రియేట్ చేసి మార్కెట్లో వదిలిపెట్టినప్పుడు దాన్ని ఏదైతే ఆ సిస్టమ్ నడుస్తూ ఉంటుందో ఆ సిస్టమ్కి తగ్గట్టు అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం జియో కావచ్చు, ఓలా కావచ్చు, యూబర్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలా తీసుకోవచ్చు. వాళ్ళు జస్ట్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి మార్కెట్లో వదిలేశారు. అట్ ద సేమ్ టైం ఫైనల్ థింగ్ ఈస్ ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ మీన్స్ ఎవరైతే డబ్బుని పుట్టిస్తారో దోస్ క్యాండిడేట్స్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ఇన్వెస్టర్స్. ఓకే, చూడండి సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే 18 పార్టిసిపెంట్స్ 17 పార్టిసిపెంట్స్ ఉన్నారో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ మనం ఫైనల్లీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎస్, వెరీ గుడ్. చూడండి, టాప్ లెవెల్లో ఎవరైతే ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా యాక్టివ్ ఇన్కమ్ మీద ఆధారపడి వర్క్ చేస్తారంట సార్. వాట్ ఈస్ మెంట్ బై యాక్టివ్ ఇన్కమ్? అసలు ఏంటి సార్ యాక్టివ్ ఇన్కమ్ అంటే? ఎప్పుడైతే సార్ మనం చేతులు కాళ్ళు వాడుతున్నప్పుడు డబ్బు మన ఫ్యామిలీకి జనరేట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. దట్ మీన్స్ మనం యాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే డబ్బు జనరేట్ అవుతుంది. దట్ మీన్స్ చూడండి, ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ ఎంప్లాయీ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళ షట్టర్ ఓపెన్ చేసుకుని వాళ్ళ షాప్ ఓపెన్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళ కార్ బయటికి రెంట్ పైన వెళ్ళినప్పుడు, అదర్వైజ్ ఎంప్లాయీ ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మాత్రమే డబ్బు అనేది జనరేట్ అవుతుంది. అదర్వైజ్ మిగిలిన టైంలో జనరేట్ అవ్వదు సార్. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని మార్కెట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 95% పాపులేషన్ ఉన్నారంట సార్. కానీ వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఓన్లీ 5% మాత్రమే ఉందంట. 5% అంటే వాళ్ళ దగ్గర డబ్బు చాలా తక్కువ ఉంది, జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే ఎవరైతే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో సార్, వీళ్ళిద్దరు కూడా ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ప్యాసివ్ ఇన్కమ్. వాట్ ఈజ్ మెంట్ బై ప్యాసివ్ ఇన్కమ్ అంటే, మనం ఉన్నా లేకపోయినా సరే, మనం పడుకున్నప్పుడు కూడా సరే, డబ్బు అనేది జనరేట్ అవుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోండి, జియో సిమ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే సార్, రేపటి రోజు అంబానీ గారు ఉన్నా లేకపోయినా, ఆల్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్, వాళ్ళ ఫ్యామిలీకి రావాల్సిన అమౌంట్ అనేది సేఫ్గా జనరేట్ అవుతుంది. అతని ఫ్యామిలీ వాళ్ళు, తన పిల్లలు అమౌంట్ తీసుకుంటూనే ఉంటారు. ఐ రైట్? అట్ ద సేమ్ టైం చూడండి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మార్కెట్లో 5% పాపులేషన్ ఉన్నారంట. బట్ వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం 95% ఉంది. అసలు ఏం జరుగుతుంది సార్ సమాజంలో అంటే, పైన టాప్ లెవెల్లో వాళ్ళు ఏమో 95% పాపులేషన్ ఉన్నారు, కింద ఉన్న వాళ్ళు 5% ఉన్నారు. బట్ వాళ్ళ దగ్గర 5% ఉంది, వీళ్ళ దగ్గర 95% ఉంది. అంటే సార్, అల్టిమేట్గా బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ గ్రేట్ థింగ్ అని మన మైండ్లో అయితే పడిపోయింది. ఫైన్. అంటే సార్ చూడండి, ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఈ ఎంప్లాయీ బిజినెస్ ఆర్గనైజేషన్లోకి రావచ్చు. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా బిజినెస్ ఆర్గనైజేషన్లోకి రావచ్చు. ఓకే, ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ సిస్టాన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు ఏంటి అనేది మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు వెరీ గుడ్ సార్, మీరు బిజినెస్ గ్రేట్ అంటున్నారు, వెరీ గుడ్. బట్ మనం ఇక్కడ ఉన్న ఎవరైతే వ్యక్తులం మనం ఉన్నామో, కానీ మనం ఒక బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేయట్లేదు సార్? దానికంటే ముందు ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి ఒక ప్రముఖ వ్యక్తి ఒక మాట చెప్పాడు సార్. చూద్దాం, ఆ వ్యక్తిని ఒక్కసారి కలుద్దాం. చూడండి, హీ ఈజ్ మిస్టర్ వారెన్ బఫెట్. ఇతను చెప్పిన మాట ఏంటంటే సార్, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఏ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. అంటే సార్, ఇతను ఏమంటున్నాడంటే, మనం పడుకునేటప్పుడు కూడా డబ్బు జనరేట్ చేసే ఒక సోర్స్ని గనక జనరేట్ చేయలేకపోతే మనం చనిపోయేంత వరకు కూడా పని చేస్తూనే ఉండాలి డబ్బు కోసం అని చెప్పాడు సార్. ఈజ్ మిస్టర్ వారెన్ బఫెట్, ప్రముఖ ఇన్వెస్టర్. లాట్ ఆఫ్ పెద్ద కంపెనీస్లో ఇతను ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. అతను ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. ఓకే, చూడండి సార్, ఇక్కడ ఇతను కూడా బిజినెస్ గ్రేట్ అంటున్నాడు, వెరీ గుడ్. కానీ మనం బిజినెస్ ఎందుకు చేయట్లేదు సార్ అంటే, మీ డౌట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ నేను క్లియర్ చేస్తాను. చూడండి, దట్ ఈజ్ 95% పాపులేషన్ డోంట్ డూ బిజినెస్. 95% పాపులేషన్ బిజినెస్ చేయట్లేదండి సార్. ఎందుకు చేయట్లేదు అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏంటి ఆ రీజన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మనీ. ఇన్వెస్ట్మెంట్ కావాలి సార్. మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. దట్ మీన్స్ మనీ కావాలి. అట్ ద సేమ్ టైం డబ్బులున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ ఆర్గనైజేషన్లోకి వస్తున్నారా సార్ అంటే, లేదు సార్. వాళ్ళ దగ్గర ఐడియా, నాలెడ్జ్ లేక స్టార్ట్ చేయట్లేదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దానికి ఏం కావాలి సార్? నాలెడ్జ్ కావాలి. అట్ ద సేమ్ టైం ఏం కావాలి సార్? ఐడియా కూడా కావాలి. ఓకే, అట్ ద సేమ్ టైం టైం కావాలి.
టైం తీయాలి. అదేవిధంగా ప్లేస్, ఎట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ కావాలి. అదేవిధంగా లయబిలిటీస్. అల్టిమేట్గా సార్ చూడండి, మనం ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే అల్టిమేట్గా ఏంటి సార్, లయబిలిటీస్. దట్ మీన్స్ బాధ్యతలు అనేవి పెరిగిపోతాయి సార్. అదేవిధంగా ఫైనల్లీ రిస్క్ చేయడానికి ముందుకు రాక ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయరు సార్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్, ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయలేదు, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేయలేదు అంటే దీంట్లో ఏదో ఒక రీజన్ అయితే మనకి ఉండే ఉంటుంది కదా సార్. యామ్ ఐ రైట్ సార్? నా వాయిస్ మీకు వినిపిస్తుందా? జగన్ గారు లౌడ్ ఉందా, స్లోగా వినిపిస్తుందా వాయిస్ అనేది? ఎస్ నందు గారు, ఉపేందర్ గారు ఒకసారి. ఓకే సార్, వెరీ గుడ్. వాయిస్ క్లియర్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ సిస్టమ్ ని క్రియేట్ చేయట్లేదు అంటే ఏదో ఒక రీజన్ అయితే మనకి ఉండే ఉంటుంది ఈ రీజన్స్ లో. ఓకే, బట్ మనం బిజినెస్ చేయాల్సిందే సార్, చేద్దాం అంతే. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది సార్? మనీ ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు. ఐడియా అనేది, నాలెడ్జ్ అనేది, మనం ఏదైతే ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేయబోతున్నామో దాంట్లో ఐడియా కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఉండొచ్చు, ప్రొవైడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది సెకండరీ. టైం అనేది సెకండరీ, ప్లేస్, మ్యాన్ పవర్, లయబిలిటీస్, రిస్క్, ఓకే సార్, ఇవన్నీ సెకండరీ సార్. బట్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఎలాగైనా స్టార్ట్ చేద్దాం. రెస్టారెంట్ పెట్టాలంటే దీంట్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో అది మనీ కావాలి, ఐడియా, నాలెడ్జ్, టైం, అన్ని లయబిలిటీస్, రిస్క్ చేయడం అమ్మో మన వల్ల కాదు. ఇంకేం స్టార్ట్ చేద్దాం అంటే ఆ బిజినెస్ పెట్టే ముందు ఆలోచించడం కంటే అసలు మనకి ఫ్యూచర్లో ఏ బిజినెస్ ఉంటుందో దాని గురించి ఒకసారి సెర్చ్ చేస్తే పోలే. గూగుల్లో ఒకసారి సెర్చ్ చేద్దాం, ఏ బిజినెస్ ఉండబోతుంది మనకు ఫ్యూచర్లో చూద్దాం. చూడండి, డైరెక్ట్గా మనం గూగుల్లో కొట్టిద్దాం ఫ్యూచర్ బిజినెస్ ఆఫ్ ఇండియా 2025 వరకు ఫ్యూచర్లో అసలు ఏ బిజినెస్ ఉండబోతుంది అని మనం గూగుల్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు కనిపిస్తుంది. చూడండి, ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 72 బిలియన్ మార్కెట్. 2012-13 రిపోర్ట్ ప్రకారం 72 బిలియన్ మార్కెట్. దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ సార్. 72 బిలియన్ మార్కెట్ చేస్తుందంటే ఏదో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైం 2025 వరకు ఆల్మోస్ట్ 645 బిలియన్ మార్కెట్లోకి వెళ్ళబోతుందంట సార్ ఈ ఇండస్ట్రీ. విచ్ ఇండస్ట్రీ సార్? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద వర్క్ చేద్దాం, ఫైన్. బట్ ఏంటి అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే చూద్దాం ఒకసారి. దానికంటే ముందు మీరు ఏదైతే ఆల్రెడీ లోగో చూసి వచ్చారు కదా, ఏదైతే మీ పోస్టర్ చూసారో ఆన్లైన్ బిజినెస్ అనేది చెప్పి, బికమ్ ఏ డిజిటల్ ఎంటర్ప్రీనియర్ బై యూజింగ్ ద పవర్ ఆఫ్ 3 ఇండస్ట్రీస్. ఇక్కడ మనం ఒక 3 ఇండస్ట్రీస్ ని డిపెండ్ చేసుకొని ఒక డిజిటల్ ఎంటర్ప్రీనియర్ గా ఎదగబోతున్నాం. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేయబోతున్నాం. ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే టాపిక్ లోకి వచ్చామో ఆ టాపిక్ తెలుసుకుందాం. చూడండి, ఆ 3 ఇండస్ట్రీస్ ఏంటంటే సార్, ఫస్ట్ ఇండస్ట్రీ ఈజ్ ఈ కామర్స్ ఇండస్ట్రీ. ఎందుకంటే సార్ ఈ రోజు ఈ కామర్స్ అనేది ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఏదైతే షాపింగ్స్ వచ్చేసాయి కదా, ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ ఈ రోజు కొన్ని కోట్లలో టర్న్ ఓవర్ చేస్తుంది సార్ మన ఇండియాలో. అలాంటి ఒక ఇండస్ట్రీలో మనం వర్క్ చేయబోతున్నాం. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేను ఫర్దర్గా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం గూగుల్ చేసి చూసాం ఈ డైరెక్ట్ సెల్లింగ్ గ్రోతింగ్లో ఉందని. మనం ఆ డైరెక్ట్ సెల్లింగ్ మీదే వర్క్ చేయబోతున్నాం సార్, ఆ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేయబోతున్నాం. అదే విధంగా థర్డ్ థింగ్ ఈజ్ FMCG, దట్ మీన్స్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. వాట్ ఈస్ మెంట్ బై ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్? అసలు ఏంటి సార్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్? దిస్ ఈజ్ ఏ వెరీ బిగ్ ఇండస్ట్రీ. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్ అనేది, FMCG అనేది ఒకసారి మీరు గూగుల్ చేసి చూసుకోండి. FMCG పేరు వినకపోయి ఉంటారులే కానీ FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్, ప్రతి ఒక్కటి మీరు వాడుతూనే ఉంటారు. అవి ఏంటో ఎగ్జాంపుల్స్ నేను చెప్పనా? హెయిర్ ఆయిల్, షాంపూ, డిష్ వాష్ కావచ్చు, అల్ట్రా వాషెస్, పర్సనల్ కేర్, హౌస్ కేర్ అండ్ హెల్త్ కేర్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. మీకు పేరు వినకపోవచ్చు కాక FMCG, బట్ మీరు యూజ్ చేసే ఇంట్లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ దాన్ని ఏమంటామంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్ అంటాం. ఇలాంటి ఒక 3 ఇండస్ట్రీస్ పైన మనం వర్క్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ ఈస్ ఈ కామర్స్ బేస్డ్, అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, అట్ ద సేమ్ టైం థర్డ్ వన్ ఈస్ FMCG, దట్ మీన్స్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. ఇలాంటి ఒక 3 గ్రేట్ ఇండస్ట్రీస్ పైన మనం వర్క్ చేసి ఒక డిజిటల్ ఎంటర్ప్రీనియర్ గా ఎదగబోతున్నాం. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కామర్స్ బేస్డ్ అంటే అర్థమైపోయింది ఏంటి? ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ అన్నమాట. ఓకే ఫైన్, అది ఫైన్ సార్, అర్థమైంది. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి సార్?
సెకండ్ థింగ్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో అసలు ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, డైరెక్ట్ సేల్స్ ఏమంటుందంటే ఇక్కడ మీకు పేరులోనే క్లియర్గా అర్థమవుతుంది కదా, డైరెక్ట్ సెల్లింగ్ అంటే లాస్ట్లో సెల్లింగ్ అని రాగానే సార్ అమ్మడమా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చి ఉంటుంది కొంతమందికి. ఎస్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ డిపెండ్స్ అపాన్ సేలింగ్ ఓన్లీ. ప్రతి ఒక్కటి కూడా సేలింగ్ తోనే డిపెండ్ అయి ఉంటుంది. నేను ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో చెప్పే ఎగ్జాంపులే, మీ మొబైల్ ఫోన్ కావచ్చు, మీ మొబైల్ ఫోన్లో ఉన్న అప్లికేషన్ కావచ్చు. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాం కదా, ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫైనల్గా డాట్ చేసే పని ఏంటంటే సేలింగ్ ఆ కంపెనీ. అట్ ద సేమ్ టైం మనం యూస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కావచ్చు, మనం యూస్ చేసే బట్టలు కావచ్చు, మనం యూస్ చేసే పెన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ల్యాప్టాప్స్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు అండ్ బట్టలు కావచ్చు, అట్ ద సేమ్ టైం చైర్స్ కావచ్చు, సోఫాస్ కావచ్చు, ఈవెన్ హౌసెస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ ఈజ్ సేలింగ్ ఓన్లీ. సేలింగ్ అనేది ఒక హ్యూజ్ అమౌంట్ జనరేట్ చేసే ఒక ఆర్గనైజేషన్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి డిపెండ్స్ అపాన్ సేలింగ్ ఓన్లీ. అలాంటి సేలింగ్లోకి మనం వెళ్ళబోతున్నాం. అంటే ప్రొడక్ట్ అమ్మాలా సార్ మనం? నో. మీ క్వశ్చన్ ఏదైతే ఉందో నేను ఇక్కడ క్లియర్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు దీనికి ట్వైస్ ఆపోజిట్లో ఉన్న ఇంకొక ఇండస్ట్రీ ఉంది, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ప్రొడక్ట్ అయినా సరే మనం ఇప్పటి వరకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఐఫోన్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అప్లికేషన్స్ ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సంతూర్ సోప్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి సంతూర్ సోప్ డైరెక్ట్గా మన దగ్గరికి రావట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి అడ్వర్టైజ్మెంట్ దగ్గరికి వెళ్తుంది. అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది కదా, ఐఫోన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ టీవీస్లో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది కదా. ఎవ్రీ ప్రొడక్ట్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందండి సార్? డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మన దగ్గరకు వస్తుందా అంటే పోదు సార్. అక్కడ నుంచి హోల్సేలర్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుంచి రీటైలర్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుంచి షాప్ కీపర్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుంచి కన్జ్యూమర్ దగ్గర అంటే మన దగ్గరకు వస్తుంది. షాప్ కీపర్కి కూడా అమౌంట్ మిగిలిన తర్వాత అల్టిమేట్గా అంటే సార్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 40 రూపీస్ ఉన్న ప్రొడక్ట్ మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. మిగిలిన అమౌంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ అంటే 60-70% మిడిల్ మ్యాన్స్కి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ బిజినెస్. దీన్ని ఏమంటున్నాం అంటే సాంప్రదాయ వ్యాపారాలు, ట్రెడిషనల్ బిజినెస్. బయట మార్కెట్లో జరిగే ప్రొసీజర్ ఇదే సార్. కాకపోతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏమంటుందంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి వస్తుంది. మిడిల్లో ఏదైతే అమౌంట్ 60-70% ఉందో అది మనకి ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక్కసారి నాకు ఎవరైనా అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే, మిస్టర్ నందు ఉపేందర్ గారు ఒక్కసారి సార్ అన్మ్యూట్ చేసుకుంటారా? ఒక స్మాల్ డౌట్స్ క్వశ్చన్స్ అడుగుతాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే సార్. ఎస్ మేడం. స్విగ్గీ, జొమాటో, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, ఓలా, ఊబర్, ఓయో, ఐడియా ఉన్నాయి కదా మేడం మీకు? ఐడియా ఉంది సార్. ఎస్ యాక్చువల్లీ ఈ జొమాటో అనేది ఏం చేస్తుంది మేడం? దాని వర్క్ మనము ఆన్లైన్ లో మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా ఒక పర్సన్ వచ్చి మనం దాన్ని తీసుకోవడం ద్వారా. ఓకే, అంటే మనం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటుంటే తీసుకొచ్చి అతను ఇస్తున్నాడు. am I right? అవును సార్. ఎస్, ఎక్కడ ఆర్డర్ చేస్తున్నాం? మనం జొమాటోలో ఆర్డర్ చేస్తున్నాం. am I right మేడం? అవును సార్. ఎస్, వెరీ గుడ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఎస్, యు ఆర్ రైట్. మనం జొమాటోలో ఆర్డర్ చేసుకుంటుంటే జొమాటో అతను తీసుకొచ్చి మనకి ఇస్తున్నాడు. కానీ ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా, ఈ జొమాటో ఏదైతే కంపెనీ ఉందో ఆ జొమాటోకి ఒక రెస్టారెంట్ ఉండదు, ఒక హోటల్ ఉండదు, ఒక బ్యాక్ ఎండ్ ఏమీ ఉండదు. బట్ అతను ఏం చేస్తున్నాడంటే అతని సిస్టమ్ ఏంటంటే ఎక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది, ఎవరికి ఫుడ్ కావాలి, వాళ్ళిద్దరిని కలుపుతున్నాడు. దట్స్ ఇట్, సింపుల్. ఆ జొమాటో చేసే పని అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఓయో తీసుకుందాం. ఓయో వాళ్ళకి ఎటువంటి హోటల్స్ ఉండవు, ఎటువంటి రెస్టారెంట్స్ ఏమీ అవైలబిలిటీ ఉండవు ఓయో వాళ్ళకి. బట్ అతను ఏం చేస్తున్నాడంటే ఎవరికి రూమ్ అవసరం, ఎక్కడ రూమ్ అవైలబిలిటీ ఉంది, వాళ్ళిద్దరిని కలుపుతున్నాడు. దట్స్ ఇట్, సింపుల్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఏమంటుందంటే ఏదైతే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంటుందో ఆ ప్రొడక్ట్ని కన్జ్యూమర్ దగ్గరికి చేరుస్తున్నాం. మిడిల్లో ఏదైతే 60-70% ఉందో అది మన పాకెట్లోకి వస్తుంది. అంటే సార్ మనం ప్రొడక్ట్ సేల్ చేయాలా అంటే జొమాటో తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా అలా ఇవ్వాలా? నో. హియర్ వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్, వీఆర్ బేస్డ్ ఆన్ ఈ-కామర్స్ బేస్డ్. అంటే మనం ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎలాగైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నామో అలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ద్వారా మన ద్వారా మిడిల్లో ఏదైతే అమౌంట్ ఉందో అది మన పాకెట్లోకి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఐ హోప్ క్లియర్ ఉంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ వరకు క్లియర్ ఉంటే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే సార్, ఎలా, హౌ
మా రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి సార్ మీ బిజినెస్లోకి స్టార్ట్ చేయాలంటే, ఏదైతే ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈకామర్స్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఫైనల్లో ఏదైతే ఎఫ్ఎంసీజీ డిస్కస్ చేసామో, మీతో వర్క్ చేయాలంటే మాకు ఏంటి సార్, మాకు ఏం కావాలి, ఎలా స్టార్ట్ చేయాలి? సింపుల్. ఫస్ట్ పాయింట్ నేనేమంటున్నానంటే, బై యూజింగ్ యువర్ ల్యాప్టాప్ అట్ ద సేమ్ టైం స్మార్ట్ ఫోన్స్. మనం ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో కూడా మనం ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది నేను గైడెన్స్ ఇస్తాను, నేను సపోర్ట్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్ నేనేమంటున్నానంటే, బై యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఎవ్రీ పర్సన్కి ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ సోషల్ మీడియాస్ మనకి ఉంటాయి. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఆన్లైన్లో క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం థర్డ్ పాయింట్ నేనేమంటానంటే, బై యూజింగ్ ఆన్లైన్ టూల్స్ లైక్ జూమ్. మనం ఇప్పుడు ఏదైతే జూమ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో, ఇలాంటి అప్లికేషన్స్ మనకి డిఫరెంట్ ఉన్నాయి. అలాంటి అప్లికేషన్స్ యూజ్ చేసుకొని మనం ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఆల్రెడీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి మనం ఈ జూమ్ సెషన్లోకి వచ్చాం. ఈ 4 పాయింట్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే వామ్ వెల్కమ్. మీరు ఈ బిజినెస్ని బూమ్ క్రియేట్ చేయొచ్చు, ఈ బిజినెస్ ఆర్గనైజేషన్లోకి స్టార్ట్ చేసేయచ్చు. బట్ అమౌంట్ ఎలా జనరేట్ చేసుకోవాలి సార్, ఏంటి అని మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు, వై పీపుల్ వర్క్ విత్ అస్, మనతోనే వర్క్ ఎందుకు చేయాలి సార్ పీపుల్? సార్ చూడండి, ఏదైతే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉందో, ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ ప్రీవియస్ 2020లో వచ్చిన లాక్డౌన్ కారణంగా ఆల్మోస్ట్ 15 crores జాబ్స్ లాస్ అయ్యారు సార్. మ్యాక్సిమం మెంబర్స్ 15 crores జాబ్స్. దిస్ ఈజ్ నాట్ మై రిపోర్ట్, CIIT రిపోర్ట్. NII రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 14 crores జాబ్స్ లాస్ అయ్యారంట. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో మనం ఇంటి దగ్గర ఉండి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ని ఏదైనా క్రియేట్ చేయాలి అనుకుంటే, ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. హియర్ వీఆర్ క్రియేటింగ్ హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, ఒక మనం బిజినెస్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేయబోతున్నాం. దాని గురించి మనం తెలుసుకుందాం. ప్లాన్ ప్రెజెంటేషన్ అండ్ అమౌంట్ ఎలా జనరేట్ అవుతుంది తెలుసుకోబోయే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై పీపుల్ వర్క్ విత్ అస్, ఈ పాయింట్స్ నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కావచ్చు, అదేవిధంగా సెల్ఫ్ బిజినెస్, మనకంటూ ఒక సొంత వ్యాపారం కోసం కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కావచ్చు, టైమ్ ఫ్రీడమ్, అట్ ద సేమ్ టైమ్ వాంట్ టు ట్రావెల్ ఇంటర్నేషనల్, లైక్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఇక్కడ ఉన్న ఎవరైతే 23 పార్టిసిపెంట్స్ ఉన్నారో సార్, ఈ 23 పార్టిసిపెంట్స్ లో ఐ హోప్, నాకు తెలిసి ఒక 5-6 మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, మిగిలిన వాళ్ళందరూ న్యూ ఫ్రెండ్స్ సార్ నాకు. దట్ మీన్స్ ఐ మేక్ న్యూ ఫ్రెండ్స్ హియర్. డైలీ నేను ఒక 4-5 సెషన్స్ క్రియేట్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్స్కి నేను లెర్నింగ్ అనేది ఇస్తున్నాను. ఈ ఇండస్ట్రీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే దాంట్లో వచ్చిన ప్రతి ఒక్క కొత్త వ్యక్తి నాకు ఒక న్యూ ఫ్రెండ్ లాగా మారిపోయాడు. దట్ మీన్స్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ నెట్వర్క్. నాకు ఒక న్యూ ఫ్రెండ్స్ లిస్ట్ అనేది నాది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. Like to make new friends, at the same time name, fame and respect after cine industry. Here only we can improve our name, fame and respect. At the same time good health. That means here we are providing excellent health supplement products. At the same time మన ఇంట్లో కావాల్సిన పర్సనల్ కేర్ కావచ్చు, అట్ ద సేమ్ టైం హెల్త్ కేర్ పరంగా కావచ్చు, హోమ్ కేర్ కొన్ని ప్రొడక్ట్స్ కావచ్చు, కొన్ని ప్రొడక్ట్స్తో మనం ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాం నెక్స్ట్ సెషన్లో. దానికంటే ముందు ఒక ప్రముఖ వ్యక్తి గురించి మీకు ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. హీ ఈజ్ మిస్టర్ పాల్ గెట్టి. ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ పాల్ గెట్టి. హీ ఈజ్ ఏ వరల్డ్స్ ఫస్ట్ మల్టీ మిలియనియర్. ఇతను చెప్పిన మాట ఏంటంటే, ఐ వుడ్ రాదర్ హ్యావ్ 1% ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ 100 men than 100% ఆఫ్ మై ఓన్ ఎఫర్ట్. దట్ మీన్స్ ఇతను ఏం చెప్తున్నానంటే, నేను ఒక చోట 100% పని చేయడం కంటే నా కింద ఒక 100 మెంబర్స్ 1% పనిచేసే వాళ్ళని 100 మెంబర్స్ని క్రియేట్ చేసుకుంటా అంటున్నాడు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, మనం ప్రతిసారి తీసుకునేది జియో సిమ్ తీసుకోవచ్చు. నా సిమ్ ఒక్కళ్ళు వాడడం కంటే 100 మంది నా సిమ్ వాడుతుంటే దాంట్లో 10 మంది 20 మంది వాడకుండా పడేసిన మిగిలిన 70 మంది దగ్గర నుంచి నా పాకెట్లోకి డబ్బు జనరేట్ అవుతుంది. దట్ ఈస్ అంబానీస్ క్లియర్ స్మార్ట్ వర్క్. హియర్ వీఆర్ ఆల్సో స్మార్ట్ వర్క్. మనం ఇక్కడ స్మార్ట్ వర్క్తో అమౌంట్ అనేది జనరేట్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మనం ఏదైతే ఇండస్ట్రీ డిస్కస్ చేసుకున్నామో అలాంటి ఇండస్ట్రీస్లో ఆల్మోస్ట్ 457 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాంటి 457 ప్రాజెక్ట్స్లో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. దట్ మీన్స్ అన్లిమిటెడ్ ఇన్కమ్, హ్యూజ్ అమౌంట్ జనరేట్ చేసుకుని సింగిల్ లైన్ పైన సరే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ఒక క్యాపబిలిటీని కల్పించిన మేనేజ్మెంట్ ఏదైతే ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకున్నారో, దట్ ఈస్ రేస్విన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వీ డూ వాట్ వీ సే. వీ హ్యావ్ అవర్ వెబ్సైట్ ఆల్సో www.racewin.in. మనం ఈచ్ అండ్ ఎవ్రీ
ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్ పరంగా కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఓకే సార్, ఫైన్. ఇప్పటి వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. రేస్ విన్ అని కూడా చెప్పారు, ప్రాజెక్ట్ నేమ్. ఓకే సార్, ఫైన్, బాగుంది. కానీ మీతో వర్క్ చేయాలి అనుకుంటున్నాను సార్, వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి సార్ మీతో? దట్ ఈస్ యువర్ క్వశ్చన్, రైట్? ఎస్, ఐ విల్ క్లియర్ దట్. చూడండి, మాతో వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో సైన్ అప్ కంప్లీట్ అయిపోవాలి. ఈ ఐడి రిజిస్ట్రేషన్ కోసం మీ ఫుల్ నేమ్, పాన్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, అట్ ద సేమ్ టైం ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అట్ ద సేమ్ టైం పర్మనెంట్ మొబైల్ నెంబర్, మిమ్మల్ని ఎవరినైతే ఈ లింక్ పైకి ఇన్వైట్ చేశారో మీ అప్లైనర్స్, వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఐడి అనేది ఫ్రీగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారు సార్. ఐడికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు, ఫ్రీగా ఐడి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఐడి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందో మీకు ఐడి పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్కి ఐడి పాస్వర్డ్ జనరేట్ అయిందో మీరు www.racewin.in ఏదైతే మన వెబ్సైట్ ఉందో వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఎలా సార్ ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకునేది అంటే, మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎలాగైతే ఈ కామర్స్ బేస్డ్లో యూజ్ చేస్తున్నామో అదేవిధంగా మన ఇండస్ట్రీ, ఇంకొక ఇండస్ట్రీ అని చెప్పాను కదా, దట్ ఈస్ ఈ కామర్స్ బేస్డ్, మనం ఆన్లైన్లోనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మనం ప్రెజెంట్ ఒక 9 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, పర్సనల్ కేర్ అండ్ హోమ్ కేర్, అట్ ద సేమ్ టైం కొన్ని హెల్త్ సప్లిమెంట్ జ్యూసెస్తో మనం స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ ప్రొడక్ట్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఫైనల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్లాన్ అనేది ఇప్పటి వరకు విన్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నుంచి మీరు వినబోయేది ఒక ఎత్తు సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి డబ్బు ఎలా జనరేట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ మనం వినబోతున్నాం. ఓకే, చూడండి, ఎప్పుడైతే మన ఐడి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందో, రిజిస్ట్రేషన్ తర్వాత మనం ఆన్లైన్లో ఒక 1500 పీవీతో గనక మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ప్లేస్ చేసుకున్నట్లయితే మన ఐడి యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సార్ మస్ట్ అండ్ షుడ్గా 1500 పీవీతోనే చేసుకోవాలా సార్ అంటే, ఈవెన్ మీరు మన దగ్గర అవైలబిలిటీ ఉండే ఒక సోప్ తీసుకున్నా సరే మీకు ఆర్డర్ అయితే వచ్చేస్తుంది సార్ మీ ఇంటికి, నో ప్రాబ్లం. ఒక షాంపూ ఆర్డర్ చేసుకున్నా ఇంటికి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఒక హ్యాండ్ వాష్ ఆర్డర్ చేసుకున్నా వచ్చేస్తుంది, ఒక ఫేస్ వాష్ ఆర్డర్ చేసుకున్నా వచ్చేస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే ఒక 1500 పీవీతో మీకు సెల్ఫ్ యాక్టివేషన్ కంప్లీట్ అయిపోతుందో, మనం స్టార్ట్ అవుతున్నాం, మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్నాం. సింపుల్ థింగ్, అలా రిఫర్ చేసి మన అండర్లో వచ్చే ప్రతి కొత్త వ్యక్తి మళ్ళీ అతను ఎంత పీవీ అయితే చేస్తాడో ఆ పీవీ పైన రిటర్న్స్, దట్ మీన్స్ కమిషన్ అనేది మన పాకెట్లోకి జనరేట్ అవుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, 60-70% మధ్యలో కమిషన్ వస్తుందని. అలాంటి కమిషన్, ఓకే, అది ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్ 3 minutes ఈ సెషన్ అనేది ఒకవేళ క్లోజ్ అయినట్లయితే సేమ్ లింక్ పైన క్లిక్ చేయండి. ఇంకా ఫర్దర్గా మన దగ్గర ఉన్న ఇన్కమ్స్ టైప్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, చూడండి, 1500 పీవీతో ఎప్పుడైతే యాక్టివేషన్ కంప్లీట్ అయిపోతుందో మీరు మన రేస్ విన్ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ 10 types ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. ఓకే, ఒక ఇన్కమ్ 2 ఇన్కమ్స్ కాదు సార్, ఆల్మోస్ట్ 10 types ఆఫ్ ఇన్కమ్స్ మన ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్కమ్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 1 to 8 ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో టోటల్లీ యాక్టివేషన్స్ ఇన్కమ్, దట్ మీన్స్ డైలీ పేఅవుట్స్. 1 నుంచి 8 రకాల ఆదాయాలు ఏవైతే మనకు జనరేట్ అవుతాయో దోస్ ఆర్ డైలీ పేఅవుట్స్, రోజువారీ వచ్చే ఇన్కమ్స్. అదేవిధంగా 9 and 10th ఇన్కమ్స్ ఆర్ దట్ ఈస్ మంత్లీ పేఅవుట్స్, మంత్లీ ఇన్కమ్స్, నెలకి ఒకసారి వచ్చే ఇన్కమ్స్. ఇలా 2 types ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక్కొక్క ఇన్కమ్ గురించి మనం డెప్త్గా తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ ఇన్కమ్ ఈజ్ రిటైల్ ప్రాఫిట్. రిటైల్ ప్రాఫిట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, డిస్కౌంట్, దట్ మీన్స్ ఆన్ సెలెక్టెడ్ ప్రోడక్ట్. మనం ఎప్పుడైతే ఆన్లైన్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటూ ఉంటామో మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే మనం తీసుకుంటామో దానిపైన ప్రతి ప్రోడక్ట్ పైన అప్ టు 20% డిస్కౌంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా? 100 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ ఒకవేళ ఎంఆర్పి 100 రూపీస్ ఉన్నట్టయితే అది మనకి 80 రూపీస్కే వస్తుంది. 20 రూపీస్ అనేది ఇన్స్టాంట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. చూడండి, ఈ ప్రాఫిట్ ఏదైతే మనం చేస్తున్నామో దిస్ ఈజ్ సేవింగ్. నేను దీన్ని ఇన్కమ్ అని చెప్పను, దిస్ ఈజ్ సేవింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాజెక్ట్లోకి రాగానే చేసే పని ఏంటంటే సేవ్ చేస్తున్నాం అమౌంట్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ ఈ మీటింగ్ ఆగిపోయినట్లయితే సేమ్ లింక్ పైన క్లిక్ చేయండి ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఎస్, రిటైల్ ప్రాఫిట్స్, ఇట్స్ జస్ట్ ఏ సేవింగ్ మోడ్. ఈ ఇన్కమ్ క్లియర్ ఉన్నట్టయితే నెక్స్ట్ ఇన్కమ్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ డైరెక్ట్ సేల్ ఇన్కమ్. ఈ డైరెక్ట్ సేల్ ఇన్కమ్ అనేది ఏమంటుందంటే, సింపుల్, మనం స్టార్ట్ అయ్యాం, మన అండర్లో న్యూ పర్సన్స్ని
రిక్రూట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. మనం ఎలాగైతే మన బ్రాండ్ ప్రొడక్ట్స్ ని యూస్ చేసుకుంటూ వేరే వాళ్ళకి రిఫర్ చేయడం ద్వారా, జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్ చేయడం ద్వారా మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సార్, వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్ అంటే ఏంటి సార్? సింపుల్ థింగ్. మనం తెలిసి తెలియకుండా మన లైఫ్ లో ఆల్మోస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నాం. అది వాట్సాప్ పైన కావచ్చు, చూసిన కొత్త సినిమా పైన కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక మూవీ చూసినప్పుడు బాగుంది అని పక్క వ్యక్తులకి చెప్పినప్పుడు అతను కూడా వెళ్ళి ఆ మూవీ చూశాడు అనుకోండి, దానిపైన మనకి ఏమైనా రిటర్న్స్ వచ్చిందా సార్ ఎప్పుడైనా లైఫ్ లో? లేదు సార్, ఎప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి రిటర్న్స్ ప్రొవైడ్ చేయలేదు. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏమంటుందంటే, మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ మనం వాడుకుంటూ వేరే వాళ్ళకి జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్ చెప్పడం ద్వారా ప్రొఫెషనల్లీ మనకి ఇన్కమ్ అనేది సోర్స్ 60-70% మనకి జనరేట్ చేస్తుంది సార్ ఈ ప్రాజెక్ట్ అనేది. ఓకే, సెకండ్ ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ సేల్ ఇన్కమ్ అంటుంది. ఈ డైరెక్ట్ సేల్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. పైనున్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరుగా ఊహించుకోండి, ఉపేందర్ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు. ఎస్ సార్, వన్స్ అగైన్ రెస్పాండింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ నా వాయిస్ అండ్ స్క్రీన్ క్లియర్ ఉంది అనుకుంటున్నాను. ఎస్, ఓకే, వెరీ గుడ్. చూడండి, ఈ డైరెక్ట్ సేల్స్ ఇన్కమ్ ఏమంటుందంటే, మనం వాడుకున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి రిఫర్ చేయడం ద్వారా డైరెక్ట్ కమిషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎలా ఇస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టార్ట్ అయ్యారు, మీ కింద కొత్త వ్యక్తుల్ని స్టార్ట్ చేపిస్తున్నారు అనుకుందాం. కొత్త వ్యక్తులు జాయిన్ అవుతున్నారు, కొత్త వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు, కొత్త వ్యక్తుల్ని ఈ బిజినెస్ లోకి, ఆర్గనైజేషన్ లోకి తీసుకొని వస్తున్నారు అనుకుందాం. ఎవరైతే మీ ద్వారా ఈ బిజినెస్ లోకి వస్తారో అతను ఎంత పీవీ అయితే చేస్తాడో, అతనికి కావాల్సిన ప్రోడక్ట్ ఎంత పీవీ అయితే చేస్తాడో, ఇఫ్ ఇన్ కేస్ మనం 1500 పీవీ యాక్టివేషన్ అని మాట్లాడుకున్నాం. ఒకవేళ ఆ 1500 పీవీనే మనం కంటిన్యూస్లీ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం ఈ మీటింగ్ టోటల్లీ కూడా. ఓకే, 1500 పీవీ అంటే అప్రాక్సిమేట్లీ డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ 3000 to 3200 to 3500 డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అతను ఎంత పీవీ అయితే చేస్తాడో ఆ పీవీ పై నుంచి మనకి రిటర్న్స్ 15% ప్రొవైడ్ చేస్తా ఉంటుంది కంపెనీ. ఒకవేళ అతను 1500 పీవీతో కనుక యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే అమౌంట్ రిటర్న్స్ 225 రూపీస్ సార్. ఇలా మనం ఎంత మందిని అయితే రిఫర్ చేసుకుంటూ ఉంటామో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మనకి 225 అనేది కంపెనీ జనరేట్ చేస్తుంది. ఓకే, ఐ హోప్ క్లియర్ ఉంది అనుకుంటున్నాను. ఈ డైరెక్ట్ సేల్స్ ఇన్కమ్ ఏమంటుందంటే, మనం ఎవరినైతే ఈ బిజినెస్ లోకి తీసుకొస్తున్నామో అతను ఎంత పీవీ అయితే చేస్తాడో ఆ పీవీ పై నుంచి మనకి రిటర్న్స్ అనేది 15% ప్రొవైడ్ చేస్తుంది. ఆ 15% అమౌంట్ రూపంలో 225. ఆ ఐడి అనేది ప్లేస్మెంట్ ఎవరి కిందైనా వేసుకోవచ్చు. 10 మంది తర్వాత, 20 మంది తర్వాత ఎక్కడైనా ఐడి అనేది ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఐడి ప్లేస్ చేసుకున్నా సరే అక్కడ నుంచి రిటర్న్స్ అనేది 15% ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సార్, ఫైన్. నేను ఒక 5 మెంబర్స్ తర్వాత ఐడి రిజిస్ట్రేషన్ అనేది వేసాను సార్, ప్లేస్ చేశాను. అతని దగ్గర నుంచి 15% రిటర్న్స్ అయితే వచ్చింది. కానీ మధ్యలో ఈ 5 మెంబర్స్ ఉన్నారు కదా సార్, ఈ 5 మెంబర్స్కి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అంటే ఎస్, చూడండి. థర్డ్ వన్ ఈజ్ లెవెల్ ఇన్కమ్ అంటున్నాం. ఈ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 7% ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 7% ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ మీరే స్టార్ట్ అయ్యారనుకుందాం. మీ కింద కొత్త వ్యక్తులు వస్తున్నారు. దట్ మీన్స్ ఎవరైతే మీ అండర్లో ఇమీడియట్ ఐడీస్ ప్లేస్ అవుతాయో దోస్ ఆర్ టోటల్లీ కమ్స్ అండర్ లెవెల్ 1. అవన్నీ కూడా లెవెల్ 1 కిందకు వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ అండర్లో ఎవరైతే కొత్తగా వస్తున్నారో దట్ ఈస్ టోటల్లీ లెవెల్ 2. అట్ ద సేమ్ టైం అలా అప్ టు 10 లెవెల్స్ వరకు మనకి ఈ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఈ 7% ఏదైతే ఉందో ఎవరికి వస్తుంది సార్? ఈ 7% మన ఒక్కళ్ళకే వస్తుందా పైనున్న అనే వ్యక్తికి అంటే లేదు సార్. ఒకవేళ మీరు అనే వ్యక్తి 10th లెవెల్లో ఒక పర్సన్ని జాయిన్ చేయించారు అనుకుందాం. ఆ పర్సన్ ఏం చేశాడంటే అతనికి కావాల్సిన ప్రోడక్ట్ 1500 పీవీతో యాక్టివేషన్ కంప్లీట్ చేసుకున్నాడు. ఒకవేళ అతను 1500 పీవీతో యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ సేల్ ఇన్కమ్ ఎంత రావాలి సార్? 225 రావాలి. మీకు వచ్చేసింది పైన కి. కానీ మధ్యలో ఉన్న ఈ 9 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 9 మెంబర్స్కి ఈ 7%తో పాటుగా సేమ్ 7% మీకు కూడా ఇస్తుంది సార్. ఎలా ఇస్తుందంటే 10th లెవెల్ నుంచి 9th లెవెల్కి సేమ్ 7%, పైన ఉన్న పర్సన్కి సేమ్ 7%, అప్ టు మీ వరకు కూడా అదే 7%. దట్ మీన్స్ ఈక్వల్ షేరింగ్ ని ప్రొవైడ్ చేస్తుంది సార్ ఈ రేస్విన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే వచ్చిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా నిలబడాలి అన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది. చూడండి, ఆ 7% అమౌంట్ రూపంలో ఎంత ఉండొచ్చు సార్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 105 రూపీస్ ఉంటుంది సార్. ఈ మధ్యలో ఉన్న 9
మందికి ఆ 10వ వ్యక్తి ఎవరో తెలీదు. కాకపోతే ఆ 10వ వ్యక్తి అతనికి కావాల్సిన ప్రోడక్ట్ పర్చేస్ చేసుకున్నాడు అంటే ఆ పీవీ పైన 1500 పీవీ పైన ఈ 105 రూపీస్ అనేవి 9th%కి వస్తుంది, 8th%కి వస్తుంది, 7th%కి వస్తుంది, అప్ టు మీ వరకు కూడా సేమ్ 7% కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్. అప్పుడు మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది సార్? 225 డైరెక్ట్ సేల్స్తో పాటుగా 105 రూపీస్, టోటల్లీ 330 రూపీస్ మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఒక్కసారి డెప్త్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, 10 లెవెల్స్ అంటే స్ట్రైట్గా వేసుకున్నారు కదా సార్. ఒక లైన్ పైన మీరు అంటున్నారు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది. వన్ సింగిల్ లైన్ పైన సరే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు సార్? ఒక్కసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒకవేళ మీరు స్టార్ట్ అయ్యారు సార్, మీ అండర్లో ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయ్యాడు లెవెల్ 1లో. వాళ్ళ అండర్లో అతను ఏం చేస్తున్నాడంటే అతని టీంని అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతని టీం ఏదైతే ఉందో దాన్ని టోటల్లీ బిల్డ్ చేసుకుంటూ డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఏమంటున్నాం సార్? మీ కింద వచ్చే ఇమీడియట్ ఐడి ఏమంటున్నాం? లెవెల్ 1 అంటున్నాం. వాళ్ళ కింద ఇమీడియట్ వచ్చేది ఏమంటున్నాం? లెవెల్ 2 అంటున్నాం. వాళ్ళ కింద వచ్చేది లెవెల్ 3 అంటున్నాం. అదేవిధంగా వాళ్ళ అండర్లో లెవెల్ 4, అదేవిధంగా లెవెల్ 5 అండ్ లెవెల్ 6, టోటల్లీ 6 లెవెల్స్. ఇక్కడ ఇంకా 7th లెవెల్ ఉంది, 8th లెవెల్ ఉంది, 9th లెవెల్ ఉంది, 10th లెవెల్ ఉంది. ఆ లెవెల్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మీకు 105 అనేది జనరేట్ అవుతుంది సార్. దట్ మీన్స్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సింగిల్ లైన్ ఆల్సో. సింగిల్ లైన్ పైన అయినా సరే మనం ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఎలా సార్? యూ అనే వ్యక్తి మీరు స్టార్ట్ అయ్యారు కదా ఆల్రెడీ. మీ కింద ఒక లీడర్ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఆ లీడర్ ఒకవేళ మార్కెట్లో ఒక 100 మెంబర్స్ని జాయిన్ చేయించాడు అనుకుందాం. 100 ఇంటూ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి 105 రూపీస్ రావాలి. అతని 10 లెవెల్స్ మధ్యలో ఉన్నట్టయితే 100 ఇంటూ 105 రూపీస్, దట్ మీన్స్ 10,500 రూపీస్ ఎవరికి జనరేట్ అవ్వాలి సార్? జగన్ గారు, ఎవరికి రావాలి 10,500 రూపీస్? సార్ జగన్ గారు, ఎస్, ఎవరైనా సరే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ గారు, చల్మల్ రమేష్ గారు, ఏదైతే 100 ఇంటూ 105 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10,500 రూపీస్ ఎవరికి జనరేట్ అవ్వాలి? లీడర్ కి రావాలి. ఎస్, డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఒక లీడర్ కి జనరేట్ అవ్వాలి. ఐ రైట్? ఎందుకంటే అతను టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కదా. బట్ సేమ్ అదే 10,500 రూపీస్ ఆ 100 మెంబర్స్ 10 లెవెల్స్ మధ్యలో ఉన్నట్టయితే సేమ్ 10,500 రూపీస్ అనేది ఇక్కడ మనకు కూడా జనరేట్ అవుతుంది సార్. దిస్ ఈస్ ద మెయిన్ స్టఫ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. అంటే సార్ సింగిల్ లైన్ పైన అయినా సరే మనం ఇక్కడ అన్లిమిటెడ్ హ్యూజ్ అమౌంట్ అనేది జనరేట్ చేసే క్యాపబిలిటీ మనకి రేస్విన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కల్పిస్తుంది సార్. వచ్చిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ నిలబడాలి అన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది. చూడండి, అంతేనా సార్? ఇన్కమ్స్ ఇంకా లేవా? అదేవిధంగా 105 రూపీస్ అంటున్నాం కదా లెవెల్ ఇన్కమ్. 7% ఆ 7% ని ఇంకా మేము పెంచుకోలేమా, ఎందుకంటే నా దగ్గర స్టఫ్ ఉంది సార్ అన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇన్కమ్స్ మీకోసమే చూడండి. 4th వన్ ఈజ్ రైజింగ్ స్టార్ ఇన్కమ్. ఈ రైజింగ్ స్టార్ ఇన్కమ్ ఏం చేస్తుందంటే ఇంకొక 0.5% లెవెల్ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అది ఎలా ఇంక్రీజ్ చేస్తుందో ఒక్కసారి చూద్దాం. మనం రైజింగ్ స్టార్ అవ్వాలి అంటే సింపుల్ క్రైటీరియా. ఒక కంపెనీ ఏమంటుందంటే 7.5% లెవెల్ ఇన్కమ్ ఇస్తా అంటుంది ఈసారి. దట్ మీన్స్ 105 ఇచ్చే కదా, ఈ 105 రూపీస్కి 7 to 8 రూపీస్ ఇంకా అడిషనల్ యాడ్ అవుతుంది అమౌంట్ అనేది. నెక్స్ట్ టైం నుంచి వచ్చే అమౌంట్ 105 రాదు మీకు లెవెల్ ఇన్కమ్, ఇంకా ఎక్స్ట్రా ఏదైతే 7-8 రూపీస్ యాడ్ అయిందో అది ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, బట్ మనం ఇక్కడ రైజింగ్ స్టార్ అవ్వాలంటే సింపుల్ క్రైటీరియా, మీ అండర్లో ఒక ఫస్ట్ లెవెల్లో ఒక 5 సేల్స్ క్లోజ్ చేయమని చెప్తుంది. 5 యాక్టివేషన్స్, దట్స్ ఇట్. 5 ఐడీస్ ఎప్పుడైతే మీ అండర్లో యాక్టివేషన్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీరు రైజింగ్ స్టార్ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ నుంచి వచ్చే ఏదైతే లెవెల్ ఇన్కమ్ ఉందో అది మీరు 7.5% తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఏదైతే లెవెల్ ఇన్కమ్ ఉందో ఇంకా పెంచుకోవచ్చా సార్ అంటే ఎస్ సార్, మనం పెంచుకోవచ్చు. దట్ ఈస్ రాక్ స్టార్ ఇన్కమ్. ఈ రాక్ స్టార్ ఇన్కమ్ అనేది 0.5%తో పాటుగా ఇంకొక 0.4% ఎక్స్ట్రా ఇస్తుంది. టోటల్లీ మనకి 7.9% లెవెల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. బట్ మనం ఈ రాక్ స్టార్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే, తీసుకోవాలి అంటే సింపుల్, మనం ఎలాగైతే రైజింగ్ స్టార్ అయ్యామో మన అండర్లో 5 లైన్స్ నుంచి 5 రైజింగ్ స్టార్స్ ఉంటే సరిపోతుంది. రైజింగ్ స్టార్ దట్ మీన్స్ ఫస్ట్ లెవెల్లో ఒక 5 ఐడీస్ యాక్టివేషన్ ఉన్నప్పుడు రైజింగ్ స్టార్. అలాంటి రైజింగ్ స్టార్స్ 5 లైన్స్ నుంచి 5 మెంబర్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ రాక్ స్టార్ అవ్వచ్చు. ఇంకొక మీ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ క్లియర్ చేస్తాను చూడండి. ఈ రైజింగ్ స్టార్ అయ్యే వ్యక్తి ఫస్ట్ లెవెల్లోనే ఉండాలా సార్, సెకండ్ లెవెల్లోనే ఉండాలా, థర్డ్ లెవెల్లోనే ఉండాలా? నో సార్, నో కండిషన్. ఒక లైన్ నుంచి ఒక రైజింగ్ స్టార్ ఫ్రమ్ అన్లిమిటెడ్ డెప్త్. హ్యాపీ?
అంటే అన్లిమిటెడ్ డెప్త్ నుంచి కూడా ఒక రైజింగ్ స్టార్ ఉంటే సరిపోతుంది. ఇంకొక గ్రేట్ న్యూస్ చెప్తాను చూడండి. ఈ రైజింగ్ స్టార్ అయ్యే వ్యక్తి మనం ఇక్కడ ఎవరైతే ఉన్నామో రాక్ స్టార్ వ్యక్తి ఇతనే రిఫర్ చేసి ఉండాలా, అతనే యాడ్ చేసి ఉండాలా అంటే ఎస్, అవసరం లేదు. ఈ రైజింగ్ స్టార్ అయ్యే వ్యక్తి ఒకవేళ మీ అప్లైనర్స్ మీకు సపోర్ట్ ఇచ్చినా సరే ఆ వ్యక్తి రైజింగ్ స్టార్ అయ్యాడంటే దట్ ఈస్ ఆల్సో కౌంటబుల్ ఫర్ యువర్ రాక్ స్టార్ లెవెల్. హ్యాపీ, నో కండిషన్. ఓకే, ఈ రాక్ స్టార్ ఇన్కమ్ అనేది నెక్స్ట్ 7.9% తీసుకోవచ్చు లెవెల్ ఇన్కమ్ అనేది. ఓకే సార్, ఇప్పటి వరకు ఫైన్, మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు 10 లెవెల్స్ వరకు లెవెల్ ఇన్కమ్ అనేది. సార్ నాకు చాలా పెద్ద టీం ఉంది, 10 లెవెల్స్ దాటి వెళ్ళిపోయారు సార్ టీమ్, నాకు ఇన్కమ్ ఎలా సార్ వాళ్ళ దగ్గర నుంచి? ఎస్, వస్తుంది సార్, అఫ్ కోర్స్ వస్తుంది. వచ్చిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఆఫ్టర్ 10th లెవెల్ ఏదైతే మన టీం దాటుతుందో అక్కడ నుంచి కంపెనీ మనకి రాయల్టీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం ఇన్కమ్ సార్? రాయల్టీ ఇన్కమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ రాయల్టీస్ ఇన్కమ్స్ లో ఫస్ట్ ఇన్కమ్ 6th వన్ ఈజ్ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్. ఈ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ అనేది కంపెనీ మనకు 1% ప్రొవైడ్ చేస్తుంది పీవీ పైన. 1% ఎలా వస్తుంది సార్ మనకి అంటే సింపుల్, చూడండి. మనం సిల్వర్ కి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే మన అండర్ లో ఫస్ట్ లెవెల్లో 5 ఐడీస్ యాక్టివేషన్ తో పాటుగా, ఈ 5 ఐడీస్ యాక్టివేషన్ ఆల్రెడీ మనకి రైజింగ్ స్టార్ లోనే కంప్లీట్ అయిపోయింది సార్. దాంతో పాటుగా ఏదో ఒక లైన్ నుంచి ఒక 10 ఐడీస్ యాక్టివేషన్ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ నుంచి లేరు, ఇంకొక లైన్, ఈ లైన్ నుంచి లేరు, ఇంకొక లైన్, అంటే ఏదో ఒక లైన్ నుంచి ఒక 10 ఐడీస్ యాక్టివేషన్ అంటే లెవెల్ కి ఒక ఐడి. ఏంటి సార్ ఇక్కడ కండిషన్ పెట్టారుగా? దిస్ ఈజ్ నాట్ ఏ కండిషన్. ఒక్కసారి ఆలోచించండి. మనం 11th లెవెల్ దగ్గర నుంచి ఇన్కమ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 10 లెవెల్స్ దాటి 11th లెవెల్లో ఐడి పడితేనే కదా అక్కడ నుంచి ఇన్కమ్ తీసుకోవాల్సింది. అంటే 11th లెవెల్లో మీ ఐడి ఉందా, అక్కడ నుంచి ఇన్కమ్ రావాలి. దట్ ఈస్ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్. దట్స్ ఇట్. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, కండిషన్ చెప్పట్లేదు. ఒకసారి ఆలోచించండి. 11th లెవెల్ ఆన్వర్డ్స్ ఎంత మంది అయితే ఉంటారో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఈ సిల్వర్ రాయల్టీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్? దిస్ ఈస్ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్. సార్ 1% మాత్రమేనా ఈ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్? ఇంకా పెంచుకోలేమా అంటే ఎస్, అఫ్ కోర్స్ పెంచుకోవచ్చు. 7th ఇన్కమ్ ఏమంటున్నామంటే గోల్డ్ రాయల్టీ ఇన్కమ్. ఈ గోల్డ్ రాయల్టీ ఇన్కమ్ ఏదైతే మనం ఆల్రెడీ 1% తీసుకున్నామో ఇంకొక 1% కి అప్గ్రేడ్ చేసి 1.5% ఇస్తుంది ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది. 1% నుంచి 1.5% కి అప్గ్రేడ్ చేస్తుంది. ఈ గోల్డ్ రాయల్టీ తీసుకోవాలి అంటే మనం సింపుల్ క్రైటీరియా, మనం ఎలాగైతే సిల్వర్ అయ్యామో మన అండర్ లో 5 లైన్స్ నుంచి 5 సిల్వర్ రాయల్టీ ఇన్కమ్స్ తీసుకునే పర్సన్స్ ఉంటే సరిపోతుంది. సింపుల్. మనం ఎలాగైతే సిల్వర్ అయ్యామో మన అండర్ లో 5 లైన్స్ నుంచి 5 సిల్వర్స్. క్లియర్? నెక్స్ట్ థింగ్, ఈ రాయల్టీ ఇన్కమ్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటున్నామంటే డైమండ్ రాయల్టీ ఇన్కమ్. ఈ డైమండ్ రాయల్టీ ఇన్కమ్ అనేది మనం ఏదైతే 1.5% ఆల్రెడీ గోల్డ్ తీసుకున్నామో దానికి ఇంకొక 0.5% ఎక్స్ట్రా వస్తుంది. టోటల్లీ 2% డైమండ్ రాయల్టీ ఇన్కమ్ తీసుకునే క్యాపబిలిటీ కంపెనీ మనకు అందిస్తుంది. మనం డైమండ్ అవ్వాలి అంటే సింపుల్ క్రైటీరియా, మన అండర్ లో 5 లైన్స్ నుంచి 5 గోల్డ్ రాయల్టీ ఇన్కమ్స్ తీసుకునే పర్సన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకో థింగ్ ఏంటంటే సార్, ఇక్కడ ఒక లైన్ కి ఇంకొక లైన్ కి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన రాయల్టీ పెంచుకోవాలా, దిస్ ఈజ్ ద క్రైటీరియా. ఇంకా మనం రాయల్టీ పెంచుకోవాలా, దిస్ ఈజ్ ద క్రైటీరియా. దట్స్ ఇట్. ఇక్కడ ఆల్రెడీ మీరు గమనించే ఉంటారు, యాజ్ ఏ లీడర్స్ గా ఎవరైనా ఉన్నట్లయితే సైడ్ వాల్యూమ్స్ కావచ్చు, మ్యాచింగ్ సిస్టమ్స్ కావచ్చు, అలాంటి ఎటువంటి కండిషన్ లేకుండా వచ్చిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మనకి ఇన్కమ్ రావాలి అన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు మనం ఏదైతే 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ డిస్కస్ చేసుకున్నామో, టోటల్లీ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్ డైలీ పే అవుట్స్. హ్యాపీ? డైలీ పే అవుట్స్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు స్టార్ట్ అయ్యాం బిజినెస్, మన అండర్లో ఒక 10 మెంబర్స్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. 10 ఇంటూ లెవెల్ ఇన్కమ్ 105 రూపీస్ ఇవ్వాలి. అదేవిధంగా మీ ద్వారా వచ్చినట్లయితే 225 ఇవ్వాలి. దట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ 3,500 to 4,000 రూపీస్. ఆ 4,000 3,500 అమౌంట్ ఏదైతే ఉందో ఈ రోజు నైట్ 12 తర్వాత మీ వాలెట్లోకి క్రియేట్ అవుతుంది. అప్పటి వరకు మీకు ఆల్రెడీ వెబ్సైట్లో కనిపిస్తుంది ఎంత అమౌంట్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది అనేది వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఆఫ్టర్ 12 తర్వాత మన వాలెట్లోకి వచ్చిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి మనమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సార్. అది నెఫ్టీ ద్వారా కావచ్చు అండ్ ఐఎంపిఎస్ ద్వారా అయినా కావచ్చు. దేస్ ఆర్ డైలీ పేఅవుట్స్. డైలీ పేఅవుట్స్తో పాటుగా మళ్ళీ మనం మంత్లీ పేఅవుట్స్ కూడా జనరేట్ చేస్తున్నాం. ఆ మంత్లీ పేఅవుట్స్ ఏమేమి ఇన్కమ్ అంటే 9th వన్ అండ్ 10th ఇన్కమ్స్. ఆ 9th 10th ఇన్కమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, 9th వన్ ఈస్ క్రౌన్ రాయల్టీ ఇన్కమ్. దిస్ ఈజ్ సూపర్బ్ అండ్ అల్టిమేట్ ఇన్కమ్. ఇక్కడ మనం ఒక హ్యూజ్ అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఈ క్రౌన్ రాయల్టీ ఇన్కమ్ ఎప్పుడైతే మనం క్రౌన్ రాయల్టీకి ఎలిజిబిలిటీ అవుతామో మనకు 1.5% crown royalty from entire company turnover PV, not our business. That means one type of retirement in this Racewin Marketing Private Limited.
ఎంతకాలం అని పరిగెడతాం సార్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో. వన్ టైప్ ఆఫ్ ఒక కంపెనీలో నుంచే మనం హ్యూజ్ అమౌంట్ అంటే 1.5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి తీసుకుంటున్నామంటే కంపెనీకి టర్న్ ఓవర్ ఎంత నడుస్తుంది సార్? మన బిజినెస్ కాదు సార్, కంపెనీ టర్న్ ఓవర్ బిజినెస్. కానీ మనం క్రౌన్ రాయల్టీ ఇన్కమ్ ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే సింపుల్ క్రైటీరియా. మనం ఎలాగైతే డైమండ్ అయ్యామో మన అండర్లో 5 లైన్స్ నుంచి 5 డైమండ్ రాయల్టీ ఇన్కమ్స్ తీసుకునే పర్సన్స్ ఉంటే సరిపోతుంది, మనం క్రౌన్కి ఎలిజిబిలిటీ అవ్వచ్చు. మనం ఎప్పుడైతే క్రౌన్ అవుతామో మంత్లీ ఒకసారి ఈ క్రౌన్ రాయల్టీ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎంటైర్ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 1.5%. సార్ ఓకే సార్ 5 లైన్స్ డైమండ్స్ కంప్లీట్ అయిపోయింది, నాకు ఇంకా క్యాపబిలిటీ ఉంది సార్, ఇంకా స్టఫ్ ఉంది సార్, నేను ఇంకా చేసుకోగలను, నో ప్రాబ్లం, ఇంకా మీరు లైన్స్ ఓపెన్ చేసుకొని ఇంకా దానిపైన వర్క్ చేసుకోవచ్చు సార్. అది కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా అన్లిమిటెడ్ విడ్త్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫైనల్ ఇన్కమ్ ఈజ్ రీసేల్ ఇన్కమ్. రీసేల్ ఇన్కమ్ గురించి 1 or 2 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ మీన్స్ మనం ఇక్కడ యాక్చువల్లీ కన్స్యూమర్ గుడ్స్ పైన వర్క్ చేస్తున్నాం కదా, ఎఫ్ఎంసీజీ కొన్ని గుడ్స్ పైన. అలాంటి ఎఫ్ఎంసీజీ గుడ్స్ ఏవైతే హెయిర్ ఆయిల్ కావచ్చు, షాంపూ కావచ్చు, డిటర్జెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఏవైతే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్స్లో ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒకవేళ మనం ఒక ఆయిల్ తీసుకుందాం, హెయిర్ ఆయిల్ లేకపోతే షాంపూ తీసుకుందాం. షాంపూ ఫర్ ఎగ్జాంపుల్ మీ అండర్లో ఒక 1000 మెంబర్స్ టీమ్ క్రియేట్ అయిపోయింది, 1000 మంది వచ్చేసారు మీ అండర్లో టీం. ఆ 1000 మందిలో 1153 సార్ ఎక్స్ప్లెయిన్ వన్స్. సార్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను లాస్ట్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం ఫర్ దట్. రీసేల్ ఇన్కమ్ అంటే రీసేల్ ఇన్కమ్ ఏమంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద వచ్చిన 100 మెంబర్స్ 1000 మెంబర్స్ టీమ్ ఏదైతే ఉందో ఆ 1000 మెంబర్స్లో ఇంకొక 50 మెంబర్స్ 100 మెంబర్స్ మళ్ళీ వాళ్ళకి కావాల్సిన షాంపూ మళ్ళీ కొంటే, నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఆర్డర్ చేసుకుంటే, వాళ్ళకి కావాల్సిన సోప్ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళు మీ ద్వారా వచ్చారు, మీ నెట్వర్క్లో ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ కొంటూ ఉంటే దానిపైన మళ్ళీ మనకి ఇన్కమ్ వస్తూ ఉంటే, ఎస్ దట్ ఈస్ రీసేల్ ఇన్కమ్. మన అండర్లో ఏదైతే నెట్వర్క్ బిల్డ్ అయిందో ఆల్రెడీ ఆ నెట్వర్క్లో నుంచి ఎంత పీవీ మళ్ళీ బిజినెస్ నడుస్తుందో ఆ బిజినెస్ పైన మళ్ళీ మనకి డైరెక్ట్ సేల్ ఇన్కమ్ ఇవ్వాలి, లెవెల్ ఇన్కమ్ ఇవ్వాలి, రైజింగ్ స్టార్ ఇన్కమ్ ఇవ్వాలి, రాక్ స్టార్ ఇన్కమ్ అండ్ సిల్వర్, గోల్డ్, డైమండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్కమ్ మళ్ళీ మనకు ప్రొవైడ్ చేయాలి. దీస్ ఆర్ టోటల్లీ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఫైనల్లీ ఒక్కటే మాట సార్, దట్ ఈస్ క్రియేట్ యువర్ ఓన్ నెట్వర్క్. నేనేమంటానంటే మనం ప్రతి నెట్వర్క్లో దట్ మీన్స్ ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం టాటా స్కై కావచ్చు, ఇలాంటి నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి నెట్వర్క్లో కూడా మన హస్తం ఉంది, మన చెయ్యి ఉంది, మనం వాడుతున్నాం. కాకపోతే మనకంటూ ఒక సొంత నెట్వర్క్ ఏముంది, మన సొంత నెట్వర్క్ని ఎంతమంది వాడుకుంటున్నారు, ఆ వాడుకునే దానిపైన మనకెంత డబ్బు జనరేట్ అవుతుంది, దట్ ఈజ్ మై క్వశ్చన్ టు ఆల్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్. అంటే ఇక్కడ మనం ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయబోతున్నాం సార్. ఓకే, అదేవిధంగా మన ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీస్ గురించి మాట్లాడుకుంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం జిఎస్టీ సర్టిఫికేట్. చూడండి మీకు రైట్ సైడ్లో కింద కనిపిస్తారు గ్రేట్ పర్సన్స్, మిస్టర్ సాయి కృష్ణ బెజవాడ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ, అట్ ద సేమ్ టైం సతీష్ సత్యనపల్లి గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డైరెక్టర్ మిస్టర్ మల్లేశ్వరరావు గారు చేబ్రోలు గారు. ఈ 3 మెంబర్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం e-filling trademark, Reswin Marketing Private Limited, at the same time incorporation certificate and MCA certificate, Ministry of Corporate Affairs. మనం గూగుల్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ we are registered in ఉద్యమ్ ఆల్సో, Reswin Marketing Private Limited. ఫైన్ సార్, ఇప్పటి వరకు ప్లాన్ అయితే విన్నాం. ఓకే, కొంచెం అర్థమైనట్టుంది, కొంచెం అర్థం కానట్టు ఉంది సార్. ఇంకొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అన్న క్వశ్చన్ ఏమైనా ఉంటే మీకు ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ క్లియర్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ ఒకేసారి టేక్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుంటూ వేరే వాళ్ళకి నేర్పిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ డిస్కస్ చేసుకున్నామో ఆ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ద్వారా ఒక హ్యూజ్ అమౌంట్ అనేది షార్ట్ పీరియడ్లో జనరేట్ చేయొచ్చు. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. 6 weeks సక్సెస్ ప్లాన్ అనేసి చెప్పి మనం ఇక్కడ ఒక ప్లాన్ డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ 16 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈ 16 పార్టిసిపెంట్స్లో ఐ హోప్ న్యూ పర్సన్స్ చాలా మంది ఉండుంటారు. న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ 6 weeks సక్సెస్ ప్లాన్ ఒక్కసారి మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి, అదర్వైజ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, అదర్వైజ్ రాసుకోండి వీలైతే డైరీ అండ్ పెన్తో. ఓకే,
చూడండి, ఈ 6 వీక్స్ సక్సెస్ ప్లాన్స్ 42 డేసే ఎందుకు చేశారు సార్ మీరు అంటే, ఆల్రెడీ వి నో వెల్ అబౌట్ దట్ సబ్ కాన్షియస్ మైండ్, ద బియాండ్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్ చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఒక 40 డేస్ మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ అనేది మన మైండ్లో క్లియర్గా అలా ప్రింట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం రిలీజియన్ పరంగా మాట్లాడుకున్న అయ్యప్ప దీక్ష అంటారు కదా, అదే విధంగా రంజాన్ మంత్, అట్ ద సేమ్ టైం లిక్విడ్ డేస్ ఇన్ క్రిస్టియానిటీ, ఇలా 3 కేటగిరీస్ రిలీజియన్స్లో, ఇంకా డిఫరెంట్ రిలీజియన్స్లో ఒక 40 డేసే ఉంటాయి. అటు ఇటు కంపేర్ చేసుకుంటే 30 to 40 అంటే సార్, ఆ 42 డేస్ ఏదైతే మనం యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో లైఫ్ లాంగ్ అదే నడుస్తూ వెళ్ళిపోతుందంట. అలాంటి ఒక యాక్షన్ ప్లాన్ని మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. దాన్ని నేనేమంటానంటే వీక్స్గా, టీమ్స్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివైడ్ చేసుకుందాం సార్. సార్ చూడండి, ఏ వర్క్ అయినా సరే మనం యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ వర్క్ అనేది పాసిబిలిటీ అవ్వదు సార్. ఆల్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీక్స్గా, టీమ్స్గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ వీక్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కళ్ళమే స్టార్ట్ అయ్యాం అనుకుందాం, మనతో పాటు ఎవరు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, అట్ ద సేమ్ టైం ప్లాన్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నేర్చుకున్నాం అనుకుందాం. నెక్స్ట్ వీక్లో మీ రైజింగ్ స్టార్ క్రైటీరియా ఏదైతే ఉందో 5 మెంబర్స్తో అది కంప్లీట్ చేసుకుందాం. ఓన్లీ 5 మెంబర్స్ రైజింగ్ స్టార్ క్రైటీరియా 7.5% లెవెల్ ఇన్కమ్ అన్నాను కదా, అది. అదేవిధంగా ఇక్కడ చూడండి సార్, సింపుల్ లాజిక్. మనం ఎలాగైతే రైజింగ్ స్టార్స్ అవుతున్నామో మన కింద మనల్ని నమ్మి వచ్చిన వ్యక్తుల్ని రైజింగ్ స్టార్స్ చేద్దాం సార్. సింపుల్. ఒక్కొక్కళ్ళు, ఇతను పెద్ద లీడర్ వచ్చాడు, ఇతను 100 మందిని తీసుకొస్తాడు, ఇతను 1000 మందిని తీసుకొస్తాడు, ఇతను 1,00,000 మందిని తీసుకొస్తాడు. వద్దు సార్, మనం వచ్చాం ఒక 5 మెంబర్స్ని స్టార్ట్ చేయించాం, వాళ్ళ 5 మెంబర్స్ ఇంకొక 5 మెంబర్స్ వాళ్ళ రైజింగ్ స్టార్ అయ్యేటట్టు చూద్దాం. దట్స్ ఇట్. అంటే థర్డ్ వీక్లో 25 మెంబర్స్ అవుతున్నారు, ఫోర్త్ వీక్లో 125 మెంబర్స్ అవుతున్నారు, ఫిఫ్త్ వీక్లో 625 మెంబర్స్ అవుతున్నారు. అదేవిధంగా ఆఫ్టర్ 6 వీక్ యువర్ టీమ్ విల్ బి అప్రాక్సిమేట్లీ 3,900+ టీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ 3,900+ టీమ్ జనరేట్ చేయగలమా సార్ అంటే, ఫస్ట్ వీక్లో మనమే స్టార్ట్ అవ్వనప్పుడు లాస్ట్ వీక్లో ఇంత టీం ఎలా పాసిబిలిటీ అవుతుంది సార్ అంటే, అల్టిమేట్గా పాసిబిలిటీ అవ్వదు. దట్స్ వై ఫస్ట్ వీక్లో మనం ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు అల్టిమేట్గా సక్సెస్ అనేది వస్తుంది. ఓకే సార్, ఫైన్, మీరు చెప్పినట్టుగానే 42 డేస్లో 3,900 మెంబర్స్ టీంని అయితే నేను చేసుకోగలిగాను సార్. కాకపోతే మీ రేస్విన్ కంపెనీ ఏదైతే ఉందో, ఏదైతే ప్రాజెక్ట్ మన రేస్విన్ ప్రాజెక్ట్ ఉందో, ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను ఇక్కడ ఎంత ఇన్కమ్ జనరేట్ చేయగలను సార్ ఈ 3,900 మెంబర్స్తో అన్న డౌట్ మీకు ఉన్నట్లయితే ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 1,500 పీవీతో కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే 3,900 మెంబర్స్ మనకి ఫస్ట్ ఇన్కమ్ ఇవ్వాలి. దట్ ఈస్ డైరెక్ట్ సేల్ ఇన్కమ్ అంటున్నాం. దట్ ఈస్ 15%. అంటే మనం ఎవరినైతే బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఇన్కమ్ 225 రూపీస్. ఈ 3,000 మెంబర్స్ని మనమే డైరెక్ట్గా బిజినెస్లోకి తీసుకురాలేం కదా, చాలా అంటే చాలా కష్టం, అది ఇంపాసిబుల్ కూడా. దిస్ బిజినెస్ ఈస్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ డూప్లికేషన్, మల్టిప్లికేషన్, అట్ ద సేమ్ టైం కాపీ క్యాటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ని తీసుకొచ్చామనుకుందాం సార్, 50 into 225 రూపీస్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 11,250 రూపీస్. దట్ ఈస్ యువర్ డైరెక్ట్ సేల్ ఇన్కమ్. నెక్స్ట్ వన్ ఈజ్ లెవెల్ ఇన్కమ్ అంటున్నాం. దట్ ఈస్ 7%. ఏదైతే 7% ఉందో, మనం 6 వీక్సే కాబట్టి 6th లెవెల్, 7th లెవెల్, 8th లెవెల్, మహా అయితే 10 లెవెల్స్ మధ్యలో ఈ టీమ్ ఉన్నట్టయితే 3,900 into 105 రూపీస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి సార్, 4,09,500 రూపీస్. అంటే సార్ ఒక హ్యూజ్ అమౌంట్ అనేది మనం ఎక్కడ జనరేట్ చేయొచ్చు మన ప్లాన్ ద్వారా అంటే, అది లెవెల్ ఇన్కమ్ ద్వారా జనరేట్ చేయొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ పైనున్న ఒక పర్సన్, మీరు ఊహించుకోండి, జగన్ గారు స్టార్ట్ అయ్యారు అంటే, జగన్ గారి కింద వెంటనే అరవింద్ గారు ఒక బెస్ట్ లీడర్ స్టార్ట్ అయ్యారు అనుకుందాం. అరవింద్ గారు 10 లెవెల్స్ మధ్యలో కనుక ఈ టీంని క్రియేట్ చేసుకున్నట్లయితే, సేమ్ 10 లెవెల్స్ మధ్యలో జగన్ గారికి కూడా సేమ్ టీం ఉన్నట్లయితే, అరవింద్ గారికి ఎంతైతే 4 lakh ఇన్కమ్ వచ్చిందో, సేమ్ పైన జగన్ గారికి కూడా అదే 4 lakh ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సార్. అంటే ఎటువంటి మ్యాచింగ్ లేకుండా, ఎటువంటి యూని లెవెల్ లేకుండా ఇలాంటి ఒక హ్యూజ్ అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ రైజింగ్ స్టార్ అండ్ రాక్ స్టార్ లెవెల్. ఇవి అప్రాక్సిమేట్లీ 14 రూపీస్ ఉంటుంది దాని వాల్యూ. 3,000 మెంబర్స్ దగ్గర నుంచే వచ్చింది అనుకుందాం. అండ్ దట్ మీన్స్ 900 మెంబర్స్ తర్వాత ఒకవేళ మనం ఆ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యాం అనుకుందాం. చిన్న ఎగ్జాంపుల్కి 3,000 into 14 రూపీస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 42,000 రూపీస్. మిగిలిన ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్, రీసేల్ ఇన్కమ్, ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ యువర్ బిజినెస్. దట్స్ వై మనం ఆ బిజినెస్ని కౌంట్ చేయట్లేదు, అది అలా హోల్డ్లో చేసేద్దాం. స్టార్టింగ్లో ఉన్న ఓన్లీ 4 ఇన్కమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆఫ్టర్ 6 వీక్ యువర్ ఇన్కమ్ విల్ బి
యువర్ ఇన్కమ్ విల్ బి విత్ దిస్ 3900 మెంబర్స్ టీమ్ 1500 పీవీతో కనుక యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే ఇన్కమ్ ఓన్లీ 4 ఇన్కమ్స్ 4,62,750 రూపీస్ ఓన్లీ. అంటే సార్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మిగిలిన ఇన్కమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోలేదు. ఆ మిగిలిన ఇన్కమ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మన ఇన్కమ్ ఎంత వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. అదేవిధంగా సార్ నేను ఇంత టీంని నేను చేయలేకపోయాను సార్, ఓన్లీ నా ద్వారా ఒక 50% టీమే పాసిబిలిటీ అయింది సార్ అంటే ఒక 2,31,000 అమౌంట్ అనేది జనరేట్ చేయొచ్చు. లేదు సార్ దాంట్లో కూడా ఒక 50% టీం నేను చేయగలిగాను సార్ ఈ 42 డేస్లో అంటే 1 lakh ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. లేదు సార్ దాంట్లో కూడా 50% అయింది సార్ అంటే 50,000 రూపీస్ అనేది జనరేట్ చేయొచ్చు. చూడండి సార్, ఇలాంటి ఏదైతే కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ప్రెసెంట్ నడుస్తుందో పాండమిక్ లో ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం 14 crores జాబ్స్ లాస్ అయి ఉన్నారు లాట్ ఆఫ్ మెంబర్స్. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ లో మనం ఒక బెస్ట్ ప్లాట్ఫామ్, బెస్ట్ నెట్వర్క్ అనేది, బెస్ట్ ఇండస్ట్రీ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మీ రిలేషన్స్లో కావచ్చు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అంటే సార్ ఇంకొక నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవరైనా స్టూడెంట్ గ్రాడ్యుయేట్, ఆల్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్, నేను కూడా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉన్నాను, బీటెక్, ఐఎమ్ ఆల్సో బీటెక్ స్టూడెంట్. ఇప్పుడు చూడండి, ఒక బీటెక్ స్టూడెంట్ ఇమీడియట్గా బయటికి రాగానే వాళ్ళ రిలేషన్స్లో, వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు ఎవరికైనా సార్ నేను ఇలా 5 lakh ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ వచ్చే ఏదైనా బిజినెస్ సోర్స్ కావాలి, ఏదైనా జాబ్ కావాలి నాకు అన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే సమాధానం ఏంటి సార్? ఏమైనా సమాధానం ఉంటుందా? నాకు 5 lakh మంత్లీ కావాలి, ఆ 5 lakh వచ్చే ఏదైనా జాబ్ అవైలబిలిటీ ఉందా అన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే సమాధానం ఏమైనా ఉందా సార్? నో సార్, నో. ఇలాంటి సిచ్యువేషన్లో, టఫ్ సిచ్యువేషన్లో ఓన్లీ ఆల్రెడీ 2020 రిపోర్ట్ ప్రకారం మనం గూగుల్ చేసి చూసుకుంటే ఆల్రెడీ చేసి చూపించేవాడిని నేను, ఎవ్రీథింగ్ గూగుల్ రిపోర్ట్ ప్రకారం ఈ ఇండస్ట్రీ గురించి ఉన్న ప్రముఖ వ్యక్తులు కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. కాకపోతే మనకి టైం లేకుండడం వల్ల నేను చేసి చూపించట్లేదు. నైట్ 8 o'clock ఏదైతే అఫీషియల్ మీట్ ఉంటుందో దాంట్లో నేను ఎవ్రీథింగ్ గూగుల్ డైరెక్ట్గా మీ ముందే గూగుల్ చేసి చూపిస్తాను. ఓకే, ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో మనకి ఏదైనా సోర్స్ ఉందా అంటే దట్ ఈస్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, దట్ మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఓన్లీ. అంటే మనం ఇంట్లో ఉండి ఒక ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఈ కామర్స్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్, అట్ ద సేమ్ టైం థర్డ్ ఇండస్ట్రీ FMCG, ఈ 3 గ్రేట్ ఇండస్ట్రీస్ ద్వారా టైఅప్ అయిన మన ప్రాజెక్ట్లో ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం జనరేట్ చేసుకోవచ్చు సార్. ఫైన్ సార్, వెరీ గుడ్. మనం ప్రెజెంట్ ఏ ప్రొడక్ట్స్తో స్టార్ట్ అవుతున్నాం అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ మంత్ ఇట్స్ జస్ట్ ఏ బేబీ కంపెనీ. లాస్ట్ మంత్ 9th డేట్కి 9 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాంటి 9 ప్రొడక్ట్స్లో ఒక బెస్ట్ ప్రొడక్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్. దట్ ఈజ్ ఆలో నోనీ జ్యూస్. ఐ హోప్ మ్యాక్సిమం పర్సన్స్కి నోనీ గురించి అయితే తెలిసి ఉంటుంది, కాకపోతే మనం తయారు చేసిన ఏదైతే ఈ ఆలో నోనీ జ్యూస్ ఉందో దాని గురించి తెలియదు సార్. ఎందుకంటే నోనీ అని వినగానే మన మైండ్లోకి అయితే నోనీ వచ్చేసి ఉంటుంది, కాకపోతే దీంట్లో మేము యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు, మా ఓన్ ఫార్ములా కావచ్చు, మా ఓన్ సైంటిస్ట్ కావచ్చు, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ప్రొడక్ట్ సార్. దిస్ ఈజ్ ద బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ ఇన్ దిస్ కరోనా పాండమిక్. మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్త్ చేయడానికి కావచ్చు, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడానికి మనకి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం డైజెస్టివ్ సిస్టమ్ అనేది క్లియర్గా, అలాంటి ప్రాబ్లం ఎందుకంటే సార్ అల్టిమేట్గా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది క్లియర్ ఉంది అంటే మనకి ఎటువంటి వైరస్, ఎటువంటి డిసీజెస్ కూడా రావు సార్. మెయిన్ రీజన్ ఏదైనా మనకు డిసీజ్ వస్తుందా అంటే దట్ ఈస్ టోటలీ డిపెండ్స్ అపాన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఓన్లీ. అలాంటి డైజెస్టివ్ సిస్టమ్ని ప్యూరిఫై చేస్తుంది, అలాంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ బూస్టర్గా వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ హెల్త్ పరంగా కావచ్చు, అట్ ద సేమ్ టైం స్లీప్లెస్నెస్, అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఉన్నా దానికి కూడా రిలాక్సినేషన్ ఇస్తుంది. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే, అట్ ద సేమ్ టైం వూండ్ హీలింగ్స్ ఏమైనా ఉన్నా సరే, అండ్ యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియాస్, యాంటీ వైరల్స్, బ్లా 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 టోటల్లీ 100 types ఆఫ్ డిసీజెస్కి సొల్యూషన్ సార్ ఈ నోనీ జ్యూస్ అనేది. బి ఆలో నోనీ జ్యూస్ అంటే ప్రెసెంట్ చూడండి సార్, మనం ఆలోవెరా, నోనీ, అట్ ద సేమ్ టైం మెంతులు, ఇలాంటి సమ్ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏవైతే ఫేస్ వాష్, అట్ ద సేమ్ టైం సోప్స్ ఉన్నాయో దోస్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ కమ్స్ అండర్ ఆలో బేస్డ్ ప్రొడక్ట్స్ ఓన్లీ. ఓకే, ఇలాంటి ఒక బెస్ట్ ప్రొడక్ట్స్తో మనం స్టార్టింగ్ లెవెల్లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అల్టిమేట్గా నేనేమంటానంటే సార్, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. మనం ఇక్కడ ఎంత నెట్వర్క్ని క్రియేట్ చేయగలుగుతామో అంత నెట్వర్క్ అనేది మనం జనరేట్ చేయగలం.
Okay, warm welcome all of you to this wonderful opportunity, life-changing opportunity, Restfin Marketing Private Limited. If you have any kind of doubts, please ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.